అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య భూనా. నేను లాస్ట్ వీక్ 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. గెస్ ద లొకేషన్ అని చెప్పి, ఇంకొక వీడియో సెండ్ ఆఫ్ టు హస్బెండ్ మూవ్ టు కెన్యా అని చెప్పేసి ఎమోషనల్ వీడియోస్ 2 పెట్టాను. దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఇది. మా ఆయన స్టార్టింగ్ బెంగళూరుకు వచ్చినప్పుడు గార్మెంట్స్లో హెల్పర్గా వర్క్ చేశాడు. తర్వాత తను మెకానిక్ వర్క్ నేర్చుకొని మెషిన్ మెకానిక్గా వర్క్ చేశాడు. గార్మెంట్స్లో మెకానిక్ నుంచి హెడ్ మెకానిక్ అయ్యారు. హెడ్ మెకానిక్ నుంచి మేనేజర్ అయ్యారు. మేనేజర్ నుంచి మెయింటెనెన్స్ మేనేజర్ అయ్యారు. తను 2018 నుంచి 2024 దాకా ఒకే కంపెనీలో వర్క్ చేశారు. 3 యూనిట్కి మెయింటెనెన్స్ మేనేజర్గా చేశారు. బెంగళూరు హెడ్ ఆఫీసు, కేబీ క్రాస్ ఒకటి, టుమ్కూర్ ఒకటి. ఇలా తన కింద 64 మంది హెడ్ మెకానిక్స్ వర్క్ చేసేవాళ్ళు. అది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. అంతలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. మా ఆయన ఇక్కడ చేరిన తర్వాత మేము చాలా వస్తువులు కొనుక్కున్నాము. చాలా జీవితంలో ఎదిగాము. అంత మంచి కంపెనీని వదలాల్సి వచ్చింది. ఎందుకు అంటే లైఫ్లో మనం ఇంకేదో సాధించాలి, ముందుకెళ్ళాలి అంటే ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలని చెప్పి బయట వెళ్ళి వస్తాను 1 సంవత్సరం అని చెప్పారు. కానీ మాకు మనసు లేదు పంపించడానికి. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తను పట్టుబడితే ఒక 6 నెలలకు వచ్చేస్తావా అని చెప్పి ఇంక అడుక్కున్నాము. కానీ ఇప్పుడు తను వెళ్ళి 1 నెల అయ్యింది. మేము ఇంకా ఏడుపులు దుఃఖాలుగానే ఉన్నాము, తొందరగా వచ్చే అనేసి. ఇలా తను వెళ్ళే ముందు 3 యూనిట్లు వాళ్ళు సపరేట్గా మా ఆయన్ని సన్మానించి వాళ్ళకు తగినన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రుణపడిపోయి ఉంటాము. మా ఆయనకి కరోనా అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మా ఆయనకి చాలా బాగా హెల్ప్ చేశారు. ఆయన్ని చాలా బాగా చూసుకున్నారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేసి 3 మంత్స్ తను ఏం వర్క్ చేయకపోయినా కూడా మాకు శాలరీ ఇచ్చారు. మా ఆయన వెళ్ళిన వర్క్ తొందరగా అయిపోయి తను నేర్చుకోవాల్సిన మెషిన్స్ అన్నీ తొందరగా నేర్చుకొని ఇంకొక 3 మంత్స్లో మా దగ్గరకు వచ్చేయాలని కోరుకుంటున్నాను. మూవీస్లో ఒక డైలాగ్ ఉంది కదా, ప్రేమించింటే అన్నా వదులుకొని ఉండొచ్చు కానీ అలవాటు పడిపోతే వదులుకోలేమని. ఆ వర్డ్స్కి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. తను లేకుండా ఈ 1 మంత్ చాలా బాధ ఏడ్చేసాము, అంతలా ఫీల్ అయిపోయాము. సో తను తొందరగా తన వర్క్ నేర్చుకొని మళ్ళీ ఇంటికి బెంగళూరుకి తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఇది అండి మా ఆయన బయట వెళ్ళడానికి గల కారణం, రీజన్స్. ఇక తన మాటల్లో తను వాళ్ళందరూ సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడాడో మీరే చూసేయండి. ನಮಗೆ 5 ವರ್ಷ ಒಳ್ಳೆ ಜರ್ನಿ ಮಾಡಿದ್ದೀರ ನಮ್ಮ ಜೊತೆಲಿದ್ದು. ನಾನು ಎಷ್ಟು ಬೈದ್ರೇನು ನಮ್ಮ ಹತ್ರ ಬೈಸ್ಕೊಂಡು ಅದನ್ನು ಮತ್ತೆ ನೀವು ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಬಂದು ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡಿ ನಮ್ಮನ್ನು ಒಂದು ನೀವು ಗುರುತಿಸ್ಪಟ್ಟಿ ನಮ್ಮನ್ನು ಮ್ಯಾನೇಜರ್ ಸೀಟಿಗೆ ಕುಂಡಿಸಿ. ನನಗೆ ಒಂದು ಟೈಮಲ್ಲಿ ಕಾಲು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿತ್ತು. ನಾನು 3 ತಿಂಗಳು ಅಲ್ಲೆಲ್ಲ ಇದ್ದಿಲ್ಲ. ಅದು ನಾನು ಯಾವತ್ತೂ ಮರೆಯೋದಿಲ್ಲ. ಪ್ರತಿಯೊಂದು ಮೆಕ್ಯಾನಿಕ್ಸು ಒಂದು ವಿ ಪಿ ಆಗಲಿ, ಆ ಟೈಮಲ್ಲಿರೋ ವಿ ಪಿ, ಆ ಟೈಮಲ್ಲಿ ಒಂದು HR ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು, ಒಂದು ಸೆಕ್ಯೂರಿಟಿ, ಒಂದು ಪ್ಲಾಂಟ್ ಹೆಡ್ಗಳಾಗಲಿ, ಆ ಟೈಮಲ್ಲಿ ನನಗೆ 3 ತಿಂಗಳು ಕುಂಡ್ರಿಸಿ ನನಗೆ ಫ್ರೀ ಸ್ಯಾಲ್ರಿ ಕೊಟ್ಟಿರೋ ಥರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನು ತುಂಬ ನಾನು ನೆನೆಸ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ. ಮ್ಯಾಪ್ ಕ್ಲಾತಿಂಗಲ್ಲಿ ನಮ್ಮ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು ಆಗಲಿ, ಒಂದು ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಆಗಲಿ, ಒಂದು ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಇನ್ಚಾರ್ಜ್ ಆಗಲಿ, ಯಾರೇ ಕಡೆಯಿಂದ ನನಗೂ ಯಾವುದೇ ಒಂದು ತೊಂದರೆ ಆಗಿಲ್ಲ. ಬಟ್ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಏನಾದರೂ ತೊಂದರೆ ಆಗಿರ್ಬೋದೇನೋ, ನನಗೆ ಗೊತ್ತಿದ್ದರೆ ನಾನು ಯಾರಿಗೂ ನಾನು ತೊಂದರೆ ಮಾಡಿಲ್ಲ. ತೊಂದರೆ ಆಗಿದ್ದರೆ ಅದನ್ನು ನೀವು ಹೇಳಿದರೆ ನಾನು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಹೇಳ್ರು ಸಿಕ್ಕಿರೋದು ನೆಕ್ಸ್ಟು ನಾವು ಹೇಳ್ತೀವಿ, ಯಾರೇ ಆಗಲಿ ಏನೇ ಆಪರ್ಚುನಿಟಿ ಬರಲಿ, ನನ್ನ ಕಡೆಯಿಂದ ನನಗೇನಾದರೂ ನಿಮ್ಗೆ ಈ ಥರ ಇಂಥ ಜಾಗದಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಗುತ್ತೆ, ಇಂಥ ಸ್ಯಾಲ್ರಿ ಇದೆ ಅಂತ ಇದ್ದರೆ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಆಗಿ ನಮ್ಮ ಮೈಂಡಲ್ಲಿ ಇವರು ಇಂಥ ಜಾಗಕ್ಕೆ ಓಕೆ ಆಗ್ತಾರೆ ಇಲ್ಲ ಆ ಥರ ಇದ್ದರೆ ನಾನು ನಿಮ್ಗೆ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ. ಒಳ್ಳೆ ಜಾಗಕ್ಕೆ ಹೋಗಿ. ಇವಾಗ ಬಂದಿರೋರು ಅಷ್ಟೇ, ಅವ್ರಿಗೆ ನೀವು ನಮ್ಗೆ ಯಾವ ಥರ ನನ್ನಷ್ಟು ಅವ್ರು ಬೈಯಲ್ಲ ಅನ್ಕೊಳ್ತೀನಿ. ನಾನೇ ಜಾಸ್ತಿ ಬೈತಾ ಇದ್ದು. ಅವ್ರಿಗೂ ಅಷ್ಟೇ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಬಟ್ ಎಂಥವ್ರಾಗಿರಲಿ, ಅವ್ರು ಕೆಟ್ಟವರಾಗಿರಲಿ ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮ್ಮ ಕೆಲಸ ನೀವು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ.
ಅವ್ರ ಕೆಲಸ ಅವ್ರು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅವರು ಹೊಸ್ದಾಗಿ ಬಂದಿರೋ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗುನ್ನ 3 months ಅವ್ರಿಗೂ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅವರು ಎಂತ ಆಗಲಿ ಸ್ವಲ್ಪ ನ್ಯೂಟ್ರಲ್ ಆಗಿರ್ತಾರೆ. ಈ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಆಮೇಲೆ 3 months ಆದಮೇಲೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಓಕೆ ಇವರು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅಂದ್ಬಿಟ್ಟು. ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ ಟೈಮಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೆಲಸ ನೀವು ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿ ಕೆಲಸ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ. ಬೇರೆ ಪೋಸ್ಟ್ಗಳಿಗೆ ಹೋಗಿ ಒಂದೇ ಜಾಗದಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಒಂದೇ ಜಾಗದಲ್ಲಿ ಇರಬೇಡಿ. ಕೆಲಸ ಕಲ್ತ್ಕೊಂಡು ಬೇರೆ ಫೈಟ್ಗೆ ಹೋಗಿ ಬೇರೆ ಹೋಗಿ ನಿಮ್ಮದು ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ನಿಮ್ಮ ಜೀವನ ಆಗುತ್ತೆ. ನೀವು ಒಂದೇ ಜಾಗದಲ್ಲಿ ಒಂದೇ ಮಾಡಬೇಡಿ. ನಮ್ಮ ಕಡೆ ಏನಾದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದ್ರೆ ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ಒಳ್ಳೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ನನಗೆ ಎಲ್ಲರೂ 5 ವರ್ಷ ನಿಮ್ಮ ಜರ್ನಿ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೂ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ತುಂಬ థ్యాంక్స్. చూసారు కదా మా ఆయన స్పీచ్. అలా వాళ్ళందరూ మా ఆయనకి చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ 5 years. అంతకన్నా డబుల్గా మా ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశారు. వాళ్ళ వర్క్ విషయంలో కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ అన్నిట్లోనూ ప్రతి ఒక్క ఎంప్లాయీని చాలా బాగా ట్రీట్ చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు సర్ అని ఇంకా మా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. అంతలా 5 years ఎమోషనల్ జర్నీ ఉంది. మా ఆయనకి కొంచెం ఎమోషనల్ అయ్యేది తక్కువేలేండి. ఇక మేమైతే పిల్లోళ్ళకి తెలియకుండా నాకు తెలియకుండా పిల్లోళ్ళు చాలా బాధపడుతున్నాం ఆయన లేకుండా. అలవాటు పడిపోయాం బాగా. ఇంకా అదే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఇక తొందరగా తను నేర్చుకోవాలనుకున్న కంప్యూటర్ మిషన్స్ గురించి నేర్చుకొని తొందరగా వచ్చేస్తే అదే హ్యాపీ.